హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటాను. ఇది సింగపూర్లో 4వ రోజు నాది. బుధవారము వినాయక చవితి రోజు మార్నింగ్ 6:55 టైం అవుతుంది. వాకింగ్ కానీ బయటకు వచ్చిన ఆ టైంకి ఇట్లుంది. రోడ్ మీద వెదరు, వాతావరణం, లైట్లు ఇట్లుంది. ఇక్కడ ఏ టైం చూసినా కానీ ఈ పబ్లిక్ నడుస్తూనే ఉంటారండి. అది చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళ దగ్గర. మనము అంటే బైక్ వేసుకొని పోతాం, కానీ ఇక్కడ సైకిల్, వాక్ చేయడము, రన్ చేయడము బాగా ఎక్కువ ఉంటుంది. ఈ నీళ్ళు చూడండి, నీళ్ళు కూడా ఎక్కువనే ఇక్కడ. ఈ ఇండ్ల దగ్గర కూడా ఇట్లా నదుల్లాగా, బ్రిడ్జిల్లాగా కట్టేసి ఉన్నది. రోడ్లు ప్రశాంతంగా ఉంటాయి, రెండు వైపుల చెట్లు, నీళ్ళు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పైనుంచి చూడు వెహికల్ పోతున్నాయి, బ్రిడ్జ్ ఉంది, రైట్ సైడ్ నీళ్ళది ఉంది. మళ్ళీ బ్రిడ్జి కింద కూడా సైడ్ నుంచి నీళ్ళు పోయిన తర్వాత లోపల డిజైన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తుండు, నేను పోయి రిటర్న్ వచ్చే టైంకు సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎట్లున్నది చూడు వెళ్తారు, ఇట్లా సన్ రైజింగ్. ఇట్లా మనకు వెదర్ ఉన్నప్పుడు ఎంత దూరం నడుస్తున్నామా, ఏం చేస్తున్నామా అసలు అర్థమే కాదు. అంత ప్రశాంతంగా ఉన్నాయి రోడ్లు అయితే. పైనుంచి ఒక బ్రిడ్జు, కింద ఒక బ్రిడ్జు, మళ్ళీ కింద మళ్ళీ ఇంకో దారి, ఎన్ని కట్టడాలు, చాలా బాగుంది ఇది. ఒక సైడు గ్రీనరీ, నీళ్ళల్లో మళ్ళీ సూర్యుడు ఇట్లా ప్రతిబింబం కనిపిస్తుంది. చెట్ల నుంచి మళ్ళీ డైరెక్ట్ సూర్యుడు కనిపిస్తుండు, చాలా బాగా అనిపిస్తుంది. ఉదయమే లొకేషన్ పెట్టుకొని ఒకదాన్నే చూద్దాము చుట్టుపక్కల ఎట్లుంది అనేసి నేను నడుచుకుంటూ వచ్చిన అనమాట. వాక్ చేసి రిటర్న్ వచ్చేసరికి సూర్యుడు కనిపిస్తున్నాడు. అట్లా రోడ్లన్నీ నడుచుకుంటూ చూస్తున్నాను. పొటాంగ్ ఏవ్యూ 1, 2 అని రాసింది. ఇట్లా తిరుగుతూ ఇక్కడ నేను టెంపుల్ ఉందన్నారు కదా అని చూస్తున్నా, అంతే టెంపుల్ కూడా టచ్ అయింది. ఇక్కడ మల్టీపర్పస్ యూజ్ చేస్తారంటే మ్యారేజ్లు కూడా చేస్తారటుండ్రు. శివదుర్గ మల్టీపర్పస్ హాల్ అని ఉంది. దీంట్లో మ్యారేజ్లు అయితే అట్టున్నాయి, ఫంక్షన్లు, మ్యారేజ్లు అవి చేస్తారు. దీని పక్కకి శివదుర్గ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్కే వినాయక చతుర్థి రోజు పూజకు వచ్చిన. ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి ఇక్కడ నేను స్నానం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చినాను. మళ్ళీ ఇప్పుడు వాకింగ్కి వచ్చి టెంపుల్ చూసుకున్నా ఎట్లుంది అని, మళ్ళీ నెక్స్ట్ స్నానం చేసుకొని దర్శనానికి వచ్చిన. చెంబులలో పాలు ఉన్నాయి కదా, అది వినాయకునికి అభిషేకం బాగా చేసిండ్రండి ఇక్కడ. మళ్ళీ టెంపుల్ చూసుకొని రిటర్న్ వెళ్తున్నా, ఇంటికి రూమ్కి వెళ్తున్నా. ఇక్కడ దారి చూడండి, వాక్ చేస్తే కూడా బైకులు ఆగిపోయి ఉంటాయి. అక్కడ ఒక సింబల్ బీప్ బీప్ అని సౌండ్ వస్తుంది. నడిచేవాళ్ళు ఎంత స్పీడ్ కార్ అయినా ఏదైనా నడిచే వాళ్ళ కోసం ఆగాల్సిందే, వాళ్ళు పోయిన తర్వాత వెళ్ళాల్సిందే. మన దగ్గర ఎట్లుంటుంది, నడిచేటోళ్ళు నడుస్తూనే ఉంటారు, వెహికల్ పోయేది పోతూనే ఉంటారు. స్నానం చేసుకొని మళ్ళీ దర్శనానికి వచ్చినాను, స్వామివారి దర్శనానికి. ఇక్కడ వినాయక చవితి పూజ చాలా బాగా చేసిండ్రు. ఎక్కువ శాతం తమిళియన్స్ కనిపించిండ్రు ఈ టెంపుల్లో. నాకు అంతా వాళ్ళు అదే మాట్లాడుతుండ్రు, తమిళ భాష. తెలుగు అయితే నాకు అసలు వినిపించలేదు, మరి ఉండొచ్చు, కానీ అందరు అదే లాంగ్వేజ్ మాట్లాడుతుండ్రు. గుడి లోపల మీకు కెమెరా తిప్పి చూపిస్తున్నా, ఇట్లా అనిపిస్తుంది. పైన అంతా రౌండ్గా తిరిగితే ఇట్లా ఉంది. ఈ సైడ్కి అమ్మవారిది కూడా పెట్టారు లెఫ్ట్ సైడ్లో. వినాయక చవితికి ఇండియాలో లేను అనేది లేకుండా ఇక్కడ వినాయక పూజ కూడా చూసుకోగలిగినాను. వినాయక పూజ అవుతుంది. స్వామివారి ఉండిలా మలేషియన్ నోట్లు చూడండి, అన్ని మలేషియన్ నోట్లు. దుర్గామాత, ఆంజనేయ స్వామి, తర్వాత నవగ్రహాలు ఉన్నాయి, అమ్మవారు, శివుడు ఉన్నాడు. ఇంకా వీడియో లెంత్ అవుతుంది. ఈవినింగ్ ఇంకో టెంపుల్కి వెళ్తాను, అది కూడా వీడియో చేసి పెడతాను, మీకు నచ్చితే చూడండి.